వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మా క్లాస్మేట్, నా చిన్న ఉన్నప్పుడు ఫ్రెండ్ అడిగిండు, ప్రదీప్ వాని పేరు. అరే ప్రదీప్, ఫస్ట్ నీకోసమేరా ఈ వీడియో. గట్కేసర్ దగ్గరలో ఉన్న మాదారం ఐటీ సెస్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి అనేది నేను చూస్తూ మీకు చూపిద్దామని అనుకుంటున్నాం. అసలు ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రావాలి ఏంటిది అని మా ఫ్రెండ్ని అడిగినప్పుడు, అరే మ్యాప్లలో చూసుకోరా, గట్కేసర్ దగ్గరలోనే ఉంటుంది అని చెప్పిండు. ఆ తర్వాత మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటారు కదా, మన కామెంట్ సెక్షన్లో కూడా అడగడం జరిగింది అనమాట. అన్న మాదారం ఐటీ సెజ్ మీద వీడియో తీయండి అన్న అని. గూగుల్ మ్యాప్స్లో మాదారం ఐటీ సెజ్ అని పెట్టుకొని మేము అంటే సాయి అన్న, నేను ఇద్దరం అయితే రావడం జరిగింది. రియల్ వాయిస్ 9 అన్నది ఛానల్, అందులో కూడా దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది. టైం ఉంటే చెక్ చేయండి. ఇక్కడ మాత్రం రాగానే మేము షాక్ అయిపోయినాం, ఎందుకంటే పనులు జరుగుతున్నాయి. యూట్యూబ్లో చూసినాము, ఎవరైనా ఏమైనా వీడియోలు పెట్టున్నారా, ఏమన్నా కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని శాటిలైట్ ఛానల్స్ అయినా మిగతా యూట్యూబర్స్ చాలామంది ఉంటారు కదా డెవలప్మెంట్ సంబంధించిన వీడియోలు చేసేవాళ్ళు. బట్ ఎక్కడ ఎవరు వీడియోలు పెట్టినట్టుగా లేదు. కొంతమంది రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెంచర్స్ ఉంటాయి కదా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ రోడ్ పార్క్ జరుగుతుంది, మా వెంచర్ 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది, 1 కిలోమీటర్ దూరంలో ఉందని వాళ్ళకి సంబంధించిన వీడియోలు అయితే ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్ ఇండస్ట్రీలోనే రియల్ వాయిస్ 9 సాయన్న ఛానల్ అండ్ మన ఛానల్ మోజెస్ పెట్లోజు ఛానల్ కొలాబరేట్ అయ్యి ఇద్దరం కలిసి ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా రోడ్డుకు సంబంధించిన వర్క్ జరుగుతుంది. అక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకు ఎక్కడ దొరకట్లేదు. కొంతమంది వీడియోలలో కొంతమంది 100 ఎకరాలు అంటున్నారు, కొంతమంది ఏమో 200 ఎకరాలు అంటున్నారు, కొంతమంది ఏమో 400 ఎకరాలు అంటున్నారు. మనం గూగుల్లో చూసి ఏమొచ్చింది తెలుసా, 1000 ఎకరాలని వచ్చింది. నమ్మరా? కావాలంటే చూపిస్తా. రెడీగుండు సాయన్న బండి పట్టుకొని మీకు అది ప్రూఫ్ చూపిస్తా. అదిగోండి, లాంగ్లో వర్క్ జరుగుతుంది ఇటాచి తోటి. మాదారం ఇదిగోండి, మాదారం ఐటీ పార్క్ అని పెడితే గూగుల్లో ఏమని వస్తుంది, అరౌండ్ 1000 ఎకరాస్ అని రావడం అయితే జరిగింది. సో మీకు ఏదన్నా ఎగ్జాక్ట్లీ ఇన్ని ఎకరాలనే వీడియో ఏమైనా తెలిస్తే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇదిగోండి, ఇవన్నీ పైపులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎక్కడెక్కడ రోడ్లు ఎలా వేస్తున్నారు అనేది మనం బండి మీద వెళ్తూ చూద్దాం. ఆల్రెడీ ఒక రౌండ్ కొట్టేసినాం అన్నమాట. ఇది ఎండ్ నుండి నేను వీడియో తీస్తున్నా, మెయిన్ రోడ్ వైపు మనము వెళ్తున్నాం. చలో అన్న. ఇక దీని గురించి కొద్దిగా చక్కగా మనకు తెలిసిన డీటెయిల్స్ మాట్లాడుకుంటే, ఇది ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉందంట. ఐటీ పార్క్తో పాటు అంటే నాన్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ పెడతారట. మరి అది ఎట్లాంటి కంపెనీలు పెడతారో తెలియదు. ఓన్లీ ఐటీకి ఇస్తే బాగుండేది కదా అని కొంతమంది ఆలోచన ఉన్నది. బట్ ఐటీతో పాటు పొల్యూషన్ రాని ఉంటాయి కదా, ఆ కంపెనీలు కూడా వాటికి కూడా స్థలాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అని మనకున్న న్యూస్. ఇదిగోండి, ఈ ఇటాచి ఇటు లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి ఏముందో మనకైతే తెలియదు. ఇప్పుడు మనం ఆ లోపలికి వెళ్ళే సాహసం ఏం చేయట్లేదు. లారీలు కూడా లోపలికి వెళ్ళినా, ఇందాక నేను అబ్జర్వ్ చేసిన రూట్ అవుతుంది. వాటి కోసమే స్పెసిఫిక్. వావ్, ఇది చూడండి, ఈ కనెక్టింగ్ రోడ్ ఉంది కదా, ఇదంతా ఇలా సీదాగా స్ట్రైట్ కూడా మొత్తము ఈ రోడ్ అయితే వేయడం జరిగింది. అన్న పోనీయాని వీళ్ళకి గిలగోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలన్నా, ఎవరు రావాలన్నా మనకి దీని ఏమంటారు, రోడ్లు అనేటివి ఇంపార్టెంట్. అండ్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా మనం వీడియోలు చేద్దామని ప్లాన్లోనే ఉన్నాం. ఇంకా అక్కడ ఏమైనా ఫ్యూచర్ సిటీకి సంబంధించి పనులు జరిగితే మీకు ఏమైనా తెలిస్తే వీడియో కింద కొంచెం డీటెయిల్గా కమెంట్ చేయండి.
రోడ్ మాత్రం మస్తు హైట్ తీసుకున్నారు, హైట్ తీసుకొని వేసినారు. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ హైట్. సుమారు గట్కేసర్ నుండి 8 కిలోమీటర్లు 8.5 చేంజ్ ఉంది. నేషనల్ హైవే 163 గట్కేసర్ బైపాస్ రోడ్ నుంచి చూసుకున్న 8 కిలోమీటర్స్ చేంజ్ డిస్టెన్స్ ఉంది. మాదాపూర్, మాదారం రెండు సేమే అనిపిస్తున్నాయి కదా పేర్లు. రైట్ కొట్టే అన్న, ఏం కాదు. ఇక రెండు ఛానల్ డిఫరెన్స్ ఉండాలి. రైట్ కొడితే అటు మన మెయిన్ రోడ్ కలుస్తాం. ఎస్, ఇదిగోండి. అరే అరే నెమలి, నెమలి ఓ లాంగ్ లో నెమలి కనిపించిందా? ఒక్క సెకండ్ ఆగానా. ఒక నెమలి మనకి ఈ మధ్యలో నెమలులు ప్రత్యక్షం అవుతున్నాయి ఎక్కడ పోయినా. మనము ఇదిగోండి ఇక్కడ కూడా రోడ్ వేసినారు. అండ్ అగోండి, వా వచ్చిందా వీడియోలో అసలు? అరే అక్కడికి ఎగిరింది, కనిపించిందా మీకు? అమేజింగ్ అమేజింగ్, వావ్, మిరాకిల్. జూమ్ అయితే చేసిన అది పిక్సెల్ అవుట్ అయిందో ఏమైందో తెలియదు. అక్కడ నుంచి అలా నెమలి ఎగిరి 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 అంత దూరం వెళ్ళింది. అది అది ఎక్కడ పోయి ఆగిందో ఏమో లేదు కానీ దానికి బాయ్, మనం ఇటైతే వెళ్ళిపోదాం అన్న వెయిట్ చేస్తుండు. ఓకే, అంతో ఇంతో విజువల్ వచ్చింది అనుకుంటున్నా. జూమ్లో ఆగినా ఎక్కువ. అలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు మనకు కనబడుతుంటే ఎంజాయ్ చేయాలి. ఎట్లా ఎగిరింది అన్న? ఇక్కడ ఏదో తవ్విరు మొత్తానికైతే. దేని కొరికే మన కడతారా ఏందో చూడాలి. ఇదంతా కూడా ఇటు కూడా రోడ్ అయితే అవుతుంది. రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మెయిన్ రోడ్ కలుస్తాం కదా అది. ఇక్కడ జాయింట్ రోడ్ ఉంది, అటు సైడ్ వెళ్దాం. మనము మా హైటెక్ సిటీ అదంతా కంపెనీలు కట్టేటప్పుడు మనం బహుశా చాలా చిన్నగా ఉండొచ్చు, అప్పుడు మనకు తెలియదు. ఇప్పుడైతే కంటెంట్ తీసే ఏజ్లోనే ఉన్నాం కాబట్టి ఇటు ఫ్యూచర్ సిటీ కంటెంట్ అయినా, ఇటు మాదారం ఐటీకి సేజ్కి సంబంధించిన కంటెంట్ అయినా షూట్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం. అండ్ ఇక్కడ ఏమేమి కంపెనీలు వస్తున్నాయి, ఏమైనా ఆల్రెడీ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్లు ఏమైనా ఫినిష్ అయినాయా, మీకు ఏమైనా తెలిసే వీడియో కింద కొంచెం డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఇదే మెయిన్ రోడ్. ఇట్లా డెడ్ ఎండ్ పోయి రైట్ పోతే మనం ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేసినాం మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోతాం. మధ్యలో కనెక్టింగ్ రోడ్ నుంచి మనమైతే రావడం జరిగింది. మధ్యలో నుంచి ఇట్లా తిరిగినాం. నాకైతే ఇందులో వెంచర్లో తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. మామూలుగా వెంచర్కి రోడ్లు వేస్తుంటారు కదా ఫస్ట్, అట్లనే అనిపిస్తుంది. ఇది చాలా పెద్ద రోడ్డు, నాకు తెలిసి 200 feet ఉంటుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. మీరు ఇక్కడికి వచ్చి దీన్ని విజిట్ చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో మాదారం ఐటీ సెజ్ అని పెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చేస్తారు. దీనికి నియర్ బై ఆదిలాబాద్ ప్రాంతం ఉంటుంది. ఆదిలాబాద్ చాలా మందికి తెలుసు, చెరువు ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, గట్కేసర్ నుంచి ఈ మాదారంకి వచ్చే రోడ్ అయితే దాదాపు 99% చాలా బాగుంది. రోడ్లు మంచిగా ఉన్నాయి, కొత్తగానే ఉన్నాయి. గుంతలు కానీ అంటే పిచ్చి పిచ్చిగా రోడ్లు సరిగా లేకపోవడం లాంటిది ఏమీ లేదు. ఈ వీడియో వాల్యూ ఇప్పుడు తెలియదు కానీ మరి ఫ్యూచర్లో ఒక 50 ఏళ్ళ తర్వాత అప్పటికి మనం ఉంటామో లేదో తెలియదు, అది దేవుడి చిత్తం అనుకోండి. అప్పుడు చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాకు వస్తుంటాయి మన సైబర్ టవర్స్ వీడియో, ఇంకా పాతవి అదంతా మాదాపూర్ ఏరియా వీడియోలు వస్తున్నప్పుడు అరే అప్పుడు మనం వీడియో తీయలేకపోయినామని అనిపిస్తుంది. నాకు అనిపించేది అంటే అప్పుడు మనం ఆ ఫీల్డ్లో లేమనుకోండి, అప్పుడు మనం పుట్టినామో లేదో కూడా చక్కగా తెలియదు నాకు.
ఇదిగోండి ఇదంతా రోడ్డు కొండలను చీల్చుకొని వచ్చేసింది. బట్ దీని వాల్యూ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇటు ఈస్ట్ హైదరాబాద్ అంటే ఇటు ఉప్పలు, నారపల్లి, గట్కేసరు ఇటు చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇక్కడ కంపెనీలు ఏర్పడితే చాలా బెస్ట్ బెనిఫిట్ కూడా. ఎందుకంటే బస్ ఏదో పోయింది. ఎందుకంటే మా హైటెక్ సిటీకి పోవాలంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అదంతా. ఇప్పుడు ఆల్రెడీ నారపల్లి దాకా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అనేది కూడా వచ్చేస్తుంది. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ మీరు మాదారం ఐటీ సెజ్ అని గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే కరెక్ట్ మాకు ఇక్కడికే గైడ్ చేసింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అబ్జర్వ్ చేసి ఒక రౌండ్ లోపల దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చే రౌండ్లో నేనైతే వీడియో తీయడం జరిగింది. ఇది ప్రజెంట్ ఉన్న రోడ్డు. మీకేమన్నా ఇటు సైడ్ వెళ్తే ఆదిలాబాద్ వైపు వెళ్ళొచ్చు, అండ్ ఇటు సైడ్ వెళ్తే ఏం వెళ్తుంది ఈ రూట్ మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. చాలామంది ఇటు నుండి వస్తున్నారు అనమాట. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. కేవలం ఈ ఐటీ సెజ్ను తీయడం కోసమే ఇంత దూరం అయితే రావడం జరిగింది. మీకు మా ఎఫర్ట్స్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అండ్ వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ బాగా నచ్చితేనే.